ఆయన నా నిమిత్తమో లేక నా నామము నిమిత్తమో మీరు హింస పొందితే మీరు ధన్యులు, లేక మీరు ఖచ్చితంగా హింస పొందుతారు అని చెప్పడం మనం చూస్తాం. ఒకవేళ మనం పొందే శ్రమకు, మనం ఎదుర్కొనే హింసకు క్రీస్తు అనే వ్యక్తి కారణమైతే మనం నిజంగా ధన్యులం. ఎందుకు కారణం అవుతారంటే క్రీస్తు అనే వ్యక్తి, ఆయన ముందుగానే చెప్పారు, లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకం ఆయన్ను సిలువ వేసింది కనుక మనల్ని కూడా ఖచ్చితంగా సిలువ లాంటి శ్రమల పాలు చేస్తుంది. ఈరోజు చాలా మంది పాస్టర్లు చెప్తున్నట్టుగా మన హైదరాబాద్ లో చాలా చోట్ల యేసుప్రభులోకి రాగానే ఆశీర్వాదాలు వచ్చాయి, యేసుప్రభులోకి రాగానే అమెరికా సంబంధం వచ్చేయడమో, లేకపోతే డాక్టర్లు ఇంజనీర్లు అయిపోవడమో, లేకపోతే కడుపులో గడ్డపోవడమో, లేదా బిడ్డ పడ్డమో జరిగిపోదు. నిజానికి క్రైస్తవ్యానికి, నిజమైన క్రైస్తవ్యానికి గీటురాయి ఏంటంటే, నిజమైన క్రైస్తవ భక్తికి గీటురాయి ఏంటంటే హింసను ఎదుర్కోవడం. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు తప్పక హింస నొందుతారు. ఆశీర్వాదం తప్పక వస్తుందని ఎక్కడ లేదు, కానీ శ్రమ హింస మటుకు తప్పక వస్తుంది. నేను నిజమైన క్రైస్తవంలో ఉన్నానా లేదా, నేను నిజంగా భక్తి చేస్తున్నానా లేదా అన్నదానికి గుర్తు, గీటురాయి ఏమిటంటే మనం శ్రమను, హింసను ఎదుర్కోవడం.